ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ బలి పూజలో మీరు పెట్టించిన ప్రతి ఇంటెన్షన్స్ని గురువులు కానుకగా సమర్పించి మీ అందరి కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు. థాంక్స్‌గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి and all the other souls to rest in peace, mass offered by Gade Lusirani and her family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and her family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction, mass offered by Divine Word Retreat Center team members. For the departed soul of Sister Cyril, FCC, Vijayawada Province, to rest in peace, mass offered by the provincial team. For God's blessings upon FCC Nirmala Province, Vijayawada, and Provincial Council, and for the good vocation and the perseverance in the vocation, and for the departed souls of sisters and parents, and for the smooth construction of the nursing college at the Kamareddy, mass offered by Nirmala Province, Vijayawada. Thanksgiving mass for all the blessings upon the family, and for the departed soul of Thirumal Reddy Francis Reddy, to rest in peace, mass offered by Thirumal Reddy Shaurilu and her family. For God's blessings upon Kuridi Virendra Kumar on the occasion of the birthday and for the good health and studies, mass offered by the members of the family. Virendra Kumar, wish you a very, very happy birthday. And in this mass, we pray for you and for your good future and especially for all your intentions. Wish you a happy birthday and a wonderful day ahead of you. For God's mercy and the speedy recovery of Sandhya from jaundice and to come out of the critical condition, mass offered by the family. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన ఈ విన్నపాలన్నిటినీ, అలాగే దేవుని మంద నిర్మాణ పనులు నడుస్తూ ఉండగా ఏమాత్రం పనులు ఆగిపోకుండా విజయవంతంగా అన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ దేవుని కార్యం విజయవంతంగా జరగాలని ఈ పనులన్నిటి కోసం మీరు ప్రార్థించండి. అలాగే దేవుని మందిర నిర్మాణం కోసం ఎవరెవరైతే కానుకలు ఇస్తూ ఉన్నారో, దాతలుగా నిలబడ్డారో, రకరకాల విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహాయపడుతూ ఉన్నారో, వారందరినీ వారి కుటుంబాలను ఇంటెన్షన్స్ని ఈ మాసంలో సమర్పించుకుందాం. అలాగే ఈ మందిరం కోసం, ఇక్కడ జరుగుతున్న పరిచర్య కోసం ఎంతో మంది లోకవ్యాప్తంగా రోసరీ జపమాల టీంలో చేరి మరి తల్లి ప్రార్థన సహాయం కోరుకుంటూ, ఇండస్ట్రీ ప్రార్థన చేసుకుంటూ, అఖండ జపమాల చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరినీ వారి కుటుంబాలను కూడా ఈ బలిలో సమర్పించుకుంటూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఆన్లైన్లో మీరు ఈ మాసంలో పాల్గొంటూ ఉండగా పట్లారా మీ అందరినీ మీ కుటుంబాలను కూడా సమర్పించుకుంటూ మనం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయ దప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునగాక. బిడ్డలారా, అందరూ లేచి నిలబడతాం. ప్రవేశగానం పాడుకుంటూ ఈ పరిశుద్ధ బలిని ఎంతో భక్తితో మనం సమర్పించుకుందాం.
బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు ప్రభు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము స్నాపకుడు యోహానును పంపితిరి. మీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపుడు. మీ విశ్వాసుల హృదయములను రక్షణమును శాంతిని దయచేయగల మార్గంలో నడిపింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభు నన్నెన్నుకొనిన తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కును వసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అమ్మలు పొదులో దాచెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరార్థకముగా శ్రమపడి తిని నా బలమునంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతిని నేను అనుకొంటిని. కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకొనెను. నా కృషికి గాను నన్ను బహూకరించెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్నెన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొని తెచ్చుటకును, ఇజ్రాయేలులను తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలిన మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో
ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రతిదినం. ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు మరియు 80వ వచనము. ప్రసవ కాలం రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరము చూపెనని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలయను అని పలికెను. అంతటా వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరు గదా అని ఆ శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాను. ఇరుగు పొరుగువారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యోదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకొనిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడు ఆయను. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరం లేచి విశ్వాస ప్రమాణం చెబుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, లోక రక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి వారు రాగానే అతనిని ప్రజలకు చూపించిరి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తుకు అగ్రగామిగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున మేము మీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితిరి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భంలోనే ఆనందంతో గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సూచింపగలిగిన భాగ్యమును ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్ర మనర్చుటకు జ్ఞాన స్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బాప్తిస్మనిచ్చెను. తుదకు తన రక్తమును ధారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము మీ ప్రస్తుతి చేయుచు నిరతము మీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి ఎంతో మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి
మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా దయచూపుడు. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజెఫ్ గారితోనూ, ధన్యులని మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ క్లారమ్మ గారులతోనూ, పునీత స్నాపకుడు యోహాను గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పూజ ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ పూజలో పాల్గొంటున్న మనందరి యొక్క వ్యక్తిగత తలంపులు, ప్రార్థనలు, కుటుంబ అవసరాలు ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి సమర్పించుకుంటూ ప్రభు నేర్పిన పరలోక జపమును అందరము కలిసి భక్తి శ్రద్ధలతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసి ఉన్న మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుడు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. నేను లోకని మీ శరీరం రక్తం నాకు తీర్పునగా ఖండంగా ఉండక మీ కనికరం బట్టి మా అందరి ఆత్మ శరీరములకు భద్రతగా ఔషధంగా ఉండడం గాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గపు గొర్రెపిల్ల విందును భుజించి ఆనందించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీకు చెందిన సమస్తమును ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.